2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి జూన్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్యమైన ప్రయోజనాలకు తలుపులు తెరుస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ నెల 29వ తేదీ వరకు 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటికి పూర్తి 7వ అంశాన్ని ఇవ్వడం ద్వారా మీరు మీ అధ్యయనానికి ప్రాధాన్యతనివ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ దృష్టి చదువులపైన ఉంటుంది మరియు జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు విదేశాల్లో చదువుతున్నట్టయితే మీరు బాగా రాణిస్తారు మరియు మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మీరు కూడా విజయవంతం కావచ్చు. అలాగే మీరు మీ సంబంధాన్ని ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా కుటుంబ సంబంధాలు మరింత దగ్గరవుతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య మరింత ఆప్యాయత ఉంటుంది. మీరు ఒకరికొకరు ప్రేమను చూపుతారు, ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా జీవిత భాగస్వామి బయటకు వెళ్లడం, షాపింగ్ చేయడం మరియు కలిసి సినిమాలు చూడడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు ప్రేమను మరింత మెరుగు చేయడానికి ప్రయత్నించడానికి చర్యలు తీసుకోబోతున్నారు. ఈ సంవత్సరం వివాహ సంబంధిత చర్యలు పటిష్టం కావడానికి మరియు ప్రేమ వివాహం యొక్క ఆశీర్వాదాన్ని చూడవచ్చు. మీరు ఇంకా అవివాహితులైతే వారు ఎవరైనా కలుసుకుని వివాహం గురించి చర్చించడం ప్రారంభించవచ్చు. అలాగే మీ ఆర్థిక స్థితి ఈ నెలలో హెచ్చుతగ్గులకి గురవుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా ఉత్పాదకంగా ఉంటుంది. మీరు కంటి సమస్య, రక్తపోటు మరియు రక్త కలుషితాలను రోజు అనుభవించవచ్చు. ఈ సమయంలో అసౌకర్యాన్ని కలిగించే ఏవైనా కీళ్ళనొప్పులు లేదా నరాల సంబంధిత సమస్యల కోసం చర్యలు తీసుకోవడం మరియు అవసరమైతే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక మిథున రాశి వారు జూన్ మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రోజున శనిదేవుడికి నీలిరంగు పూలని అర్పించాలి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2, 10, 12, 19, 21, 25, 30 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.